ఇప్పుడు సీనియర్ ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఈ వృత్తికి సంబంధించి ఇంకా మీరు చేయదలుచుకునే బాధ్యతలు ఏమైనా ఉన్నాయా సార్? బాధ్యతలు ఇంతవరకు అయితే సిఏ ఇన్స్టిట్యూట్లో సికాస్ అని ఒక స్టూడెంట్ వింగ్కి ఫస్ట్ ఫౌండర్ చైర్మన్గా ఉన్నా. ఇక్కడ బ్రాంచ్ ఏర్పడినప్పుడు సెక్రటరీగా చేశాను. తర్వాత వైస్ చైర్మన్గా రెండు పర్యాయాలు చేశాను. బాధ్యత అంటే పిల్లలకి అవగాహన కల్పించడం, మంచి బాధ్యతతో కూడినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ని పెంచడమే నా యొక్క మెయిన్. ఓ కనీసం 100 మంది అన్నా చేయాలి 100 మందిని అన్నా చేయాలి. తర్వాత అదే మాదిరి ఈరోజు సమకాలీనంలో చూస్తే బీకామ్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ పడిపోయింది సార్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలనేటువంటి దీంట్లో తపనలో డిగ్రీ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాను. ఈ యొక్క దీన్నప్పుడు ఫస్ట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్గా ఎస్ యూనివర్సిటీలో మెంబర్గా తీసుకున్నారు కామర్స్ డిపార్ట్మెంట్కి. అప్పుడు వాళ్ళకు కొత్త పేపర్ ఇంటర్నల్ ఆడిట్ అనేసి పేపర్ ఇంట్రడ్యూస్ చేయించాను. న్యూ పేపర్ వాళ్ళకి పాఠం కూడా ఫ్రీగా చెప్పాం వాళ్ళకి. తర్వాత ఎందుకంటే ఈరోజు కావాల్సినటువంటి కామర్స్ స్టూడెంట్స్ అక్కడే కావాలి. తర్వాత ఇప్పుడు ఎస్జిఎస్ కాలేజీలోనూ మోహన్ బాబు యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా తీసుకున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో డిగ్రీకి, ఇక్కడ డిగ్రీకి. సో భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా తీసుకొని ఈరోజు కావాల్సినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది పాత సిలబస్లోనే ఉన్నారు, ఇంకా చాలా మారాలి. సో మారాలి అంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, ఫ్యాకల్టీని కూడా కొంచెం అప్గ్రేడ్ చేయాలి, పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఈ మొబైల్స్ ఫోన్స్ వచ్చిన తర్వాత పిల్లలు దానికి అంకితం అయిపోతున్నారు. అవును కదా, ఏమన్నా మొబైల్ ఫోన్లో చూసుకుంటా అంటున్నారు. సమాచారం దానిలో ఉందనుకుంటారు. కానీ ఆ పేపర్ మీద చదివినప్పుడు అది మనసుకి ఎక్కినట్టుగా, చేతికి పేపర్ బుర్రకి ఎక్కినట్టు ఆ సాంప్రదాయ పద్ధతి మారిపోతున్నాం. ఆ రాయలేకపోతున్నారు వాళ్ళు. హ్యాండ్ రైటింగ్ నిలవట్లేదు, అర్థం కావట్లేదు భాషాపరంగా. అందుకే బెంగళూరు ఎక్కడ పోతే 100 మందిని తీసుకుంటే ఒకటి దొరికేది కష్టం అయిపోతుంది. ఇది ఈ అనుభవం నాకు ఇది వరకు సిఏ అయిపోయిన ఆర్టికల్స్ అయిపోయి పెండింగ్ ఉన్న రోజుల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యేటువంటి సార్. అదే సార్, ట్రైనింగ్ అంటే నేను ఇంకొకటి ముఖ్యంగా అడగాలి మిమ్మల్ని. ఆర్థిక సరళీకృత విధానాలు మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత, ఎల్పిజి వచ్చిన తర్వాత టోటల్ ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖలే మారిపోయింది. అప్పట్లో అందరికన్నా కూడా ప్రధానమైనటువంటి బాధ్యతలు సిఏ ఉన్నటువంటి బాధ్యతలు ఏ డిపార్ట్మెంట్కు లేవు. అవును సార్. అలాంటప్పుడు మీరు ఛాలెంజింగ్ తీసుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏమన్నా కొత్తగా చెప్పాలనే ఒక ప్లాన్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ప్రతిసారి ఉంటుంది సార్. ప్రయత్నం చేశారా ఈ విషయంలోనే? ఇప్పుడు నేను అప్డేట్ కావాలి. ఈరోజు పాత రోజుల్లో జమా ఖర్చు మాత్రమే కాదు సార్. ఇప్పుడు కంప్యూటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు డిసాన్ ఒక కోర్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్. అది చదివితే కానీ బ్యాంక్ ఆడిట్ చేయలేం, కంపెనీ ఆడిట్ చేయలేం, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. దీని తర్వాత ఇంకోటి ఉంది సార్, ఫ్రాడ్ డిటెక్షన్ అనేసి, ఫారెన్సిక్ ఆడిట్ అనేసి, అది కూడా చేశా. FAFD అంటారు దాన్ని. ఇవన్నీ పిల్లలకి చెప్తే గానీ వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ రాస్తారు. ఈరోజు కత్తి చూపించి మిమ్మల్ని డబ్బు లాగట్లా, హ్యాకర్స్ మీ అకౌంట్ నుంచి డబ్బు లాగేస్తున్నారు కదా. మరి దానికి మీరు ఎట్ట జాగ్రత్తలో ఉండాలి? కంపెనీలో వ్యక్తిగతంగా వేరే అయితే కంపెనీలో ఏం సెక్యూరిటీ బాగుందా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎట్లా ఉంది, వీటిపైన కోర్సులు వచ్చాయి. దాన్ని ఇంకా డిగ్రీకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం నాది ఉంది. అట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా చేశాం సార్. పర్టికులర్గా PMRY ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశాం సార్. CMEY నుండి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో, అప్పట్లో నేను చెప్పేది బట్ 94-95లో చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ అని ప్రోగ్రామ్ ఉండేది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా కంటిన్యూ అయింది అది. అక్కడ కొత్తగా వచ్చేటువంటి ఆంట్రప్రినర్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి DAC వాళ్ళు 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు. దానికి రెగ్యులర్గా బుక్ కీపింగ్ పైన అసలు ఎలా సంస్థ జరపాలి ఇట్లా అనేసి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సే నాకు PhDకి ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా వీడెందుకు లాస్ అయిపోతున్నాడు? మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇంత పెద్ద తిరుపతిలో ఇన్ని బ్యాంకులు ఇన్ని ఉంటే కూడా కుద వ్యాపారం వాడు ఇంకా అక్కడే ఉన్నాడు. వాడు మారలా.
మరి ఎలా బతుకుతున్నాడు? ఇన్ని మంది బ్యాంకులు ఇస్తున్నారు, ఇంతమంది రుణాలు ఇస్తున్నారు, ఇంత చాలా సబ్సిడీస్. మంచి పాయింట్ అండి ఇది. ఎందుకంటే ఈ రోజు కూడా కుదవంగులు అనేటివి దారుణంగా ఉన్నాయి. ఇంత ఛాన్సెస్ వచ్చినా కూడా ఇంకా ఆయన వాడెందుకున్నాడు? ఎలా ఉన్నాడు అదే అంటే చాలా ఉన్నాయి దాని కారణాలు మీరు ఇప్పుడు చెప్తే ఈ తరానికి కూడా ఉపయోగం. అవును, దాన్ని పిల్లలకి చెప్పి వడ్డీల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, చీటీలు అంటే ఏమిటి, ఇవి సిలబస్ లో లేవు సార్. సిలబస్ లో లేవు. ఇంతవరకు ఎస్వి యూనివర్సిటీలో నాకు తెలిసి చీటీల పైన పిహెచ్డి చేసినప్పుడు ఎవడు లేడు సార్. చీటీలు అంటే ఇది వ్యాపారస్తులు దీన్ని ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో ప్రధాన భాగం వహిస్తుంది అనేటువంటిది ఇంతవరకు ఏ టెక్స్ట్ బుక్ లో రాయలేదు. లేదు, అసలు దానికి సంబంధించి మ్యాటర్ లేదు లేదు ఇంతవరకు. సొసైటీలో అది చాలా రోజు చీటీ కట్టినటువంటి వ్యాపారస్తుడు ఉండడు కదా. ఆర్గనైజ్డ్ కావచ్చు, అన్ఆర్గనైజ్డ్ కావచ్చు, అది పక్కన పెడదాం. చిన్నవాడి కానీ పెద్దవాడి వరకు కూడా సంబంధం లేకుండా 5,000 చీటీ దగ్గర నుంచి 5 కోట్ల చీటీ వరకు జరుగుతూనే ఉంటుంది. అది ఆర్గనైజ్డ్ కట్టాడా అదంతా పక్కన మనకొద్దు. కానీ అది ప్రధాన భాగం పోషిస్తుంది ఇక్కడ. అరే డబ్బు కావాలంటే టప్పని చీటీ పాడినామా, తెచ్చుకున్నామా, పోయినామా, ఈ పేపర్ వర్క్ అంతా నాకు వద్దురా అని బ్యాంకులో పోతే 2 జతలు చెప్పులు కొనుక్కొని తిరగాల్సి వస్తుంది మంచిగా. అంతే కదా. నేనేమో మీకేమో ఫోన్ చేస్తాడు తెల్లవారి రాత్రి. కాబట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పైన కావచ్చు, మోటివేషన్ పైన కావచ్చు, చదువుకోవడం పైన కావచ్చు, ఎలా రాయాలి ప్రజెంటేషన్ స్కిల్స్ పైన కావచ్చు, మాట్లాడడం పైన కావచ్చు, డ్రెస్ వేసుకోవడం కూడా ఒక్కోసారి అంతే కదా చాలా ఉంటాయి సార్. పిల్లల్ని అలాగా వాళ్ళని తీసుకున్నట్టయితే మెల్లగా పైకి తీసుకుంటూ రావడం అనేటువంటిది ఇది కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ సార్. అంతే కదా. ఓవర్ నైట్ ఎవరిని డెవలప్ చేయలేం. అందుకే నా ఉద్దేశం ఏంటంటే క్యాచ్ దమ్ యంగ్ అంటారు సార్. క్యాచ్ దమ్ యంగ్ అంటే 8వ క్లాస్ 10వ క్లాస్ నుంచి చేసుకుంటూ వస్తాం. 8, 9, 10 వాడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సొంత డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు పీజీకి వచ్చా కూడా డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే అవగాహన లేదు. ఇప్పుడు వ్యాపారాలు స్టార్ట్ చేసేది, మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేశారనుకోండి, ఓ బ్యూటీ పార్లర్ పెట్టారు, నేను కూడా బ్యూటీ పార్లర్ పెట్టేస్తాను, ఇంకోటి బ్యూటీ. అరే దాని అవగాహన, సమగ్ర అవగాహన, రీసెర్చ్ లో ఏం చేయగలను అసలు నీకు ఆ ప్యాషన్, ఆకలి ఉండాలి కడుపులో. ఇప్పుడు పిహెచ్డి చేసేటప్పుడు నా థీసిస్లో అదే ప్రోబ్ అండ్ ప్రిడిక్షన్ ఆఫ్ సిక్నెస్. ఇంతమంది ఉన్నప్పుడు వీడెందుకు వీక్ అయిపోతున్నాడు? డబ్బు లేకనా, అవగాహన లేకనా, ఏమిటి కారణం? దాన్ని తీసుకుంటూ పోయి ముందరే చెప్పచ్చా ఇది ట్రాఫిక్ సిగ్నల్ మాదిరి, రెడ్ గ్రీన్ మధ్యలో ఆరెంజ్. అట్లా మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఈ సబ్జెక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా చెప్తుంటాను. పిహెచ్డి కూడా చేశాను. రెడ్ అంటే వాడు ఆల్రెడీ లాస్ట్ లో ఉన్నాడు, వాడు బైక్ లాగలేం ఇప్పట్లో. పచ్చగా ఉండేవాడు మన మాట ఎండు మధ్యగా. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఆరెంజ్ వాడిని రెడ్ కు పోనీయకుండా మనం గనక పచ్చకి తీసుకొస్తే జీవితం ధన్యం మనకి. అది పిహెచ్డి థీసిస్ లో. దీన్ని ఆల్ట్మన్, ఎడ్వర్డ్ ఆల్ట్మన్ అని ఆయన ఒక మోడల్ ఉంది, జెడ్ మోడల్, ఆ ప్రిడిక్షన్ ఆఫ్ సిక్నెస్ పైన. దాన్ని ప్రమాణంగా తీసుకొని చేయడం జరిగింది. దాన్ని బ్యాంక్స్లో కూడా దాన్ని ప్రాపగేట్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇంకా అది ఒక 2 years లోపల ఖచ్చితంగా నేను సక్సెస్ఫుల్ అవుతాను. నేను ఇంకొక 4 మీటింగ్లు పెట్టడం, వాళ్ళని అవగాహన తీసుకోవడం చేస్తే చాలా మంది బాగుపడతారు సార్. ఇంకొక మోడల్ ఒకటి ఉంది నాది, ఎబిలిటీ బేస్డ్ బ్యాంకింగ్ అని చెప్పేసి. సో దాంట్లో ఇంకా కొంచెం ఇన్నోవేషన్స్ చేయాలి, చాలా అర్లీ అది. అయినా ఎబిలిటీ బేస్డ్ బ్యాంకింగ్, మీ యొక్క శక్తి సామర్థ్యాలపైన బ్యాంకింగ్ అప్పు తీసుకోవాలి అనేసి. ఇక్కడ పిహెచ్డీలో కానివ్వండి, ఆ ప్రిడిక్షన్, ఈ సబ్జెక్ట్ పైన మా యూనివర్సిటీలో ఎవరు చేయలేదు సార్. మళ్ళీ సిక్నెస్ పైన ఎవరు చేయలే. పర్ఫార్మెన్స్ మీద చేశారు కానీ సిక్నెస్ మీద ఎవరు, చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకు రోగం వస్తుంది వాడికి? అంత బాగుంది కదా. చాలా రకాలైనటువంటి కారణాలు. చాలా ఆశ్చర్యపోయాడు మా ఎక్స్టర్నల్ గైడ్ అయితే, చాలా సంతోషపడ్డాడు. సింపుల్ సొల్యూషన్స్ ఉంది కానీ వెంకటనాథ్ అందరికీ తెలిసిందే కానీ ఎవరికీ తెలియట్లేదు. నువ్వు చెప్పింది అర్థమైంది మాకు. బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పటికీ దాన్ని బట్టి జోష్ అని చెప్పినట్టు చెప్పాలి. అరే వీడు బాగుపడతాడు, ఇక్కడ ప్రాబ్లం ఉంది వీడికి, ఇక్కడ కరెక్ట్ చేసుకోరా, ఈ కరెక్ట్ చేసుకుంటే వాడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. మెడికల్ రిపోర్ట్ మారింది సార్. మన బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది ఫైనాన్షియల్ హారోస్కోపే కదా సార్. అంతే. బ్యాలెన్స్ షీట్ దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని చూసేటువంటి దృష్టికోణం కానీ ఇవి కానీ ఉండాలి సార్. కాబట్టి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కానీ మేము నేర్చుకుంటాం. ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసే కొద్దీ మాకు జ్ఞానం పెరుగుతుంది. పిల్లలు అడిగే ప్రశ్నలే మాకు జ్ఞానానికి నెక్స్ట్ స్టెప్స్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు భారీ పరిశ్రమలకు సంబంధించి, భారీ కంపెనీలకు సంబంధించి మీకు ఒక మార్గదర్శకాలు ఉంటాయి సార్. ఈ చిన్న తరహా పరిశ్రమలు చేసింది చిన్న తరహా ఎంఎస్ఎంఈలో, ఎందుకంటే వాళ్ళే సార్, వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది సార్. సో ఇది బేస్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఆటోమేటిక్ కరెక్ట్ అవుతారు సార్. ఇప్పుడు తరానికి మీరు దానికి ఖచ్చితంగా కావాలి సార్. సార్ వాళ్ళని ఫస్ట్ అవగాహన పెంచుకున్న తర్వాత ఓపిక కావాలి.
చెట్టు నాటుతానే ఫలం రాదు, రాదు. సమయం పడుతుంది. ఆ ఓపిక కావాలి, అవగాహన కావాలి, దృష్టి దాని మీదే ఉండాలి. దృష్టి దాని మీద పెట్టి నేను ఏం పెంచుకోవాలనేటువంటిది చేసుకుని దానిపైన ఉంటే ఒక దెబ్బ తింటూనే ఓపిక పట్టాలి. తగిలితే తగిలిందిరా మన ముందుకు పోదాం, పదండి ముందుకు అంతే. ఓకే ఓకే. అంటే RSS లో ఉన్నంత మాత్రాన ఈ యొక్క విప్లవ సాహిత్యం అంతా కూడా కాలేజీలో బాగా ఉంది. అందరిది మిత్రులందరూ ఉంటారు కదా, ప్రోగ్రెసివ్ అనేది అంతే సార్. అంతకన్నా మంచి నెగటివ్ ఏం లేదు, బయాస్ లేదు సార్. ఇది స్కూల్స్ దానికన్నా మంచి ఎక్కడైనా మంచి. కాబట్టి ఈ లఘు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఈ సూక్ష్మ ఇవంతా కూడా వాళ్ళని ఎందుకంటే కుటుంబాలు నాశనం అవుతాయి అంతే కదా. ఇక్కడ కంపెనీస్ అయితే షేర్ హోల్డర్స్ పోతారు, ఇక్కడ కుటుంబమే నాశనం. కాబట్టి వీళ్ళపైన ధ్యాస పెట్టి వాళ్ళని సపోర్ట్ ఇవ్వాలనేటువంటిది నా PhD థీసిస్ కావచ్చు, నా లక్ష్యం కూడా అదే, నా PhD కూడా అదే. కానీ ఆ PhDలో కూడా సార్ మనకి ఇక్కడ ఏవైతే మనం అనుకుంటున్నామో ఫ్యూచర్ కానీ ఇది కావచ్చు రాసేటప్పుడు కొన్ని పుస్తకాలు వీళ్ళకి రాయాలి. అవును కదా. దాంట్లో మాతృభాషా మాధ్యమంలోనే రాయాలి. ఎందుకంటే మీకు తెలుగులో మీరు అర్థమయ్యేట్టుగా రాస్తే, ఎందుకంటే ఇంతవరకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఇంగ్లీష్లోనే ఉంది, హిందీలో ఉంది. హిందీ మీడియం వాళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు తెలుగులో రాస్తారంటే లేదా CA లేదు, దానికి ప్రత్యేకమైన కృషి. మరి వ్యాపారస్తులు ఎవరు CA చేయరు, ఇంగ్లీష్ చదువుకోలేదు కదా. అవును కదా. ఇప్పుడున్నటువంటి మీరు చూసినట్టయితే GST కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, రోజుకు ఫామ్ ఫిల్అప్ చేయాలి. మీరు వ్యాపారం చేసే వ్యాపారం పెట్టుకున్నారా, ఫామ్స్ ఫిల్అప్ చేసే పెట్టుకున్నారా? పైగా దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండదు సార్. ఇంకా ఎవాల్వింగ్ ఎన్నో తప్పటి ట్రాఫిక్ లైట్ ఈ రోజు పెట్టేశారు అనుకోండి, అక్కడ అలవాటు ప్రకారం మీరు పోతూ ఉంటారు. అంతే కదా. లేదా ఆయనపై స్పీడ్ బ్రేకర్ పెట్టాడు అనుకోండి, అక్కడ నిన్న రాత్రి లేదు, ఈ రోజు తెల్లారితో స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అక్కడ నేర్చుకుంటా పోవాల్సిందే, తప్పదు. కాబట్టి ఇక్కడ మేము పనికొస్తాం, మీకు నొప్పి లేకుండా. ఆ నరసింహ అవతారం అంటే అందుకే నాకు భలే ఇష్టం. చట్టాన్ని అతిక్రమించకుండా ఇక్కడ క్లయింట్ ఏవైతే ఉంటారో వాళ్ళకి సేవలు అందించడం అనేటువంటిది లక్ష్యంగా ఉంటుంది. శివుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఒక వరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో కాంప్రమైజ్ కాకుండా తన పని తాను చేసుకుపోయినటువంటి అవతారం నరసింహ అవతారం. ఫస్ట్ హైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్, మన నరమృగ శరీరం అంటాం కదా, అలాగా మాది అంతే సార్. అందుకే మాకు నరసింహస్వామి ఆరాధ్యుడు. ఏరా అంటే ఎక్కడ కానీ ఉగ్రంగానే ఉంటాం, కానీ మనసు వెన్న వాళ్ళ కుటుంబం బాగుండాలనే ఉద్దేశం. కోపం కూడా వాళ్ళ యొక్క దీనికోసం ఉంటుంది, కానీ ఎప్పుడు కానీ వ్యక్తిగతంగా ఉండేది. అంటే వాళ్ళు పచ్చకుంటే కదా సార్ మేము పచ్చకుండేది, అంతే కదా. సింపుల్. ఎవరైనా వాళ్ళు పచ్చకుంటే అందరూ పచ్చకుంటే మేము పచ్చకుంటాం, అంతే కదా. కానీ ఎందుకు అలా గట్టిగా చెప్పకపోతే, మందలించకపోతే వినరు. ఒక్కసారి వినరు. ఉగ్రంగా ఉండాల్సిందే, కాటేయకూడదు, బుస కొట్టడం మానకూడదు, రెండు ఉంటాయి దాంట్లో. అట్లా అని చెప్పి పాముని చూపించట్లా, అది నిధికే. కానీ నరసింహావతారం అనేటువంటి యోగక్షేమం, ఆ శక్తి ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఆ మధ్య మిడిల్ ఆఫ్ ది రోడ్ అని P. నరసింహారావు గారు చెప్పారు, మిడిల్ ఆఫ్ ది రోడ్ అనేసి. అలాగా ఆ ఓపిక, మాటలు, ఇది అంతా కూడా ఓపిక పడుతూ మీరు ఏం చెప్పిందంతా వినాలి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి, కమ్యూనికేట్ చేయాలి. చాలా కాంప్లెక్స్. తర్వాత నరసింహ అవతారం లాగా కానీ ముందైతే మాత్రం అవగాహన చేసుకోవాలి సార్. కాబట్టి వీళ్ళ పిల్లలకి కూడా బుక్స్ రాయాలనేటువంటిది ఫ్యూచర్ ప్లాన్. మా గురుగారు కూడా రాశారు చాలా పుస్తకాలు వీటిపైన. ఫేబుల్స్ పైన రాశారు, మెంటార్ అని రాశారు, లీడర్షిప్ పైన రాశారు, వీటిపైన. అలాగే పిల్లలకి పంచతంత్రం ప్రమాణంగా తీసుకొని మేనేజ్మెంట్ చెప్పడం. మీ ఈ బుక్స్ కి ఇన్స్పిరేషన్ మీ ప్రధానమైన గురువు ఎవరు సార్? మా గురుగారు యూనివర్సిటీలో ఉన్నారు, పేరు చెప్తే తిడతారేమో, శేషశేఖర్ అని ఉన్నారు. ఓకే చాలా నాన్ స్టాప్ సార్. చెప్పండి సార్. పుస్తకాలు మా గురువులందరూ కూడా అంటే క్లాసిక్ టెక్స్ట్ బుక్ ఎత్తుకొని అలవాట్లేదు వాళ్ళకి, అంతా ఇక్కడ ఉంటుంది. 200 పుస్తకాలు గంటన్నరలో చెప్పగలరు. ఆ సారాంశాన్ని అంతా తీసుకొని పిల్లలు తట్టుకోలేదు, అక్కడికి బోర్ కొట్టేస్తుంది. అయినా ఆ పదాలు ఎప్పుడైతే షూట్ చేసినప్పుడు ఆ లోపలికి చక్క 10 ఏళ్ల తర్వాత గుర్తొస్తుంది, సార్ అది ఆ రోజే చెప్పాడు కదా, బోర్ వచ్చే ఛాన్స్ లేదులేండి. ఛాన్స్ కాదు అంటే ఆ సబ్జెక్ట్ అటువంటి అలాంటి సబ్జెక్ట్. ఈ రోజు మన బ్యాడ్ లక్ ఏమిటంటే MBAలో ఆ బేసిక్ మేనేజ్మెంట్ లెసన్స్ తీసేశారు. పిల్లకాయలు పుస్తకాలు చదవడం, గైడ్లు చదువుతున్నారు. రేపు 30 క్వశ్చన్స్ చదువుతున్నారు MBA స్టూడెంట్స్. కాలేజీకి పోయేవాళ్ళు పోన సంఖ్య ఎక్కువ ఉంది. అసలు ఇంకా ఒరిజినల్ పుస్తకాలు వాళ్ళు రాసిన పుస్తకాలు చదవకపోతే ఇంకెట్లా మీకు వస్తుంది? అంతే కదా. ఎన్ని ఫార్మ్ ఒక లీడర్షిప్ ఎత్తుకుంటే 2000 డెఫినేషన్లు ఉంటాయి. చదవాలి అనేక. అందుకే నిత్య విద్యార్థులు కొత్తగా దానికి సంబంధించి పుస్తకాలు రాయాలని కూడా మీ ఆలోచన. చాలా సార్, చాలా ఆలోచన అయితే ఉంది సార్. అది
అందరికీ కూడా గురువులకే అంకితం. మన ఇదే నాహం కర్త హరికర్త అంతే. గురువు గారు దేవుడు వీళ్ళందరూ వాళ్ళ రూపంలో చెప్పించి చేయిస్తుంటారు అంతే. మిమ్మల్ని మీరు యూట్యూబ్కి పరిచయం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా 9573456006కి కాల్ చేయండి. మీ అమితమైన ఆలోచనలతో గొప్ప యూట్యూబర్గా మారండి. మర్చిపోకుండా మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తర్వాత సార్ ఈ వృత్తిపరంగా ఇన్నున్నప్పటికీ మీ ఫ్యామిలీ పరంగా మీ పిల్లలు కానీ మేడం కానీ వీళ్ళ యొక్క సహకారము వాళ్ళ యొక్క లైఫ్ రెండే మాటలో చెప్తా సార్. వివాహం గురించి భయపడుతున్న రోజుల్లో సీఏ అయిపోయిన తర్వాత మా అమ్మ గొడవ వేసుకున్నాం. నేను పెళ్లి చేసుకోనని, మా అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలని. నాకు కనిపించిన అమ్మాయిని తెచ్చి నా కోడలని డిక్లేర్ చేస్తానని కూడా చెప్పింది మా అమ్మ. ఓకే ఓకే సరే, ఎలాగూ మా నాన్న క్లాస్మేట్ కూతురుతో వివాహం అయింది నాకు. ఆ సంబంధం చూసేంత వరకు మా నాన్నకి జాతకాలు ఇప్పించి, క్లాస్మేట్ కూతురు అనేసరికి జాతకాలన్నీ పక్కన పెట్టేసి అమ్మాయి బాగుంది, నేను బాగుంది, పలానా చోట బాగుంటుందని చెప్పేసి ఆయన రాపోయి కావస్తే చూడు అన్నాడు. అంటే కట్రా తాళి అని అర్థం. కానీ అదృష్టవశాత్తు ఈ 24 సంవత్సరాలుగా నాకు ఏ రోజు ఏ ప్రాబ్లం లేదు సార్. నిజంగా సగభాగం కన్నా ఎక్కువే. కూర్చున్నాను అంటే అమ్మాయి మాధవీలత అని గ్రాడ్యుయేట్, హోమ్ మేకరు, ఉద్యోగస్తురాలు కాదు, సాంప్రదాయవాది అయినా సరే నా వరకు అయితే ఏమి పట్టించుకోదు. రైట్ చేద్దాం. మీ పిల్లలు సార్? ఒక్కడే కొడుకు గురుప్రసాద్, రాఘవన్ స్వామి చెప్పే పేరు. వాడిని బీఎస్సీ యాక్చురియల్ సైన్స్లో చేర్పించాను సార్. అంటే ఈ ప్రాంతంలో లేదు ఆ కోర్సు. గత 9 సంవత్సరాలుగా పరిశోధించి ఉన్న దాంట్లో ఏది బాగుంటుంది కాంపిటీషన్ వైజు, నెక్స్ట్ 20 సంవత్సరాలు ఏది బాగుంటుంది ఆలోచిస్తే సిఏ కన్నా కొంచెం టఫ్ కోర్స్ అది. సిఏ కన్నా టఫే. అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. తర్వాత అది తిరుచిరాపల్లిలో బిషప్ హీబర్స్ కాలేజీలో చదివాడు. ఇంకా దేవుడు అదృష్టం బాంబే కానీ లేకపోతే స్కాట్లాండ్ కానీ వెళ్ళాలి. అబ్బాయికేమో బయట స్కాట్లాండ్ అయితే అక్కడే ఆరిజిన్. ఈ కోర్స్ ఆరిజిన్ అంతా కూడా యూరోప్లో నుంచి వచ్చినటువంటి కోర్స్ అక్కడ వెళ్ళాలని చేసిన తర్వాత మరి అబ్బాయికి కాక ఆయనకి ఇక్కడే స్థిరపడాలనేటువంటి ఆశ. ఇంకో 20-30 ఏళ్ళకి మంచి కోర్స్. యాక్చురీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడ యాక్చురీ కావాలి సార్. రిస్క్ లేని ఎక్కడ అంతే. సర్వవ్యాపి అయినటువంటి సబ్జెక్టు. ఇంక ఇప్పుడే సన్ రైజ్ అంటారు దాన్ని. ఇప్పుడు సూర్యోదయం అవుతోంది ఆ సబ్జెక్ట్ పైన. మన ప్రాంతంలో చాలా మంది యాక్చురీ అంటే కిలో ఎంత అని అడుగుతారు. తెలియదు అవగాహన తెలియదు. మాకు కూడా ఇంతవరకు మీరు చెప్పేదాకా ఈ సబ్జెక్ట్ గురించి మాకు అవగాహన లేదు. ఇన్సూరెన్స్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడెక్కడ యాక్చురీ ఉంది అన్నారు చాలా మంది ఫ్రెండ్స్. అరే తెలుసుంటే బాగుండే అనేసి. నేను నాతో కొడుకుతో పాటు నేను చాలా మంది ప్రతి ఒక్కరికి చెప్తాను, స్వార్థం పనికిరాదు సార్. చదువు విషయంలో అస్సలు స్వార్థం పని. నా కొడుకులాగే అందరూ సార్. అంతే. నాకు గురువులు చదువు చెప్తేనే నేను ఈ స్టేజ్కి వచ్చాను. వాళ్ళు నేను చెప్పనని చెప్పుంటే నేను ఇక్కడ వచ్చే ప్రసక్తే లేదు. గురువులు లేకపోతే లేదు ఇక్కడ. అలాగా చదువు విషయంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో స్వార్థం ఏ మాత్రం పనికిరాదు. నాతో కొడుకుతో పాటు ఇంకో 100 మంది చదువుకోవాలి దాన్ని. వాళ్ళు పైకి రావాలి. అంతేగాని ఇప్పుడు అట్లే మరి నా కొడుకుతో పాటు నా ఫ్రెండ్ కూతురు చేసింది సార్. నా కొడుకు కన్నా సీనియర్ అమ్మాయి. ఎలా నీ కొడుకుని ఏం చేపిస్తామంటే యాక్చువల్ అంటే నేను పోయి చేస్తానని చెప్పాడు. ఆ అమ్మాయి ఇప్పుడు యూఎస్లో ఉంది. యూకేలో ఆ అమ్మాయి లండన్లో పోయి చదివింది. ఆ కాలేజీకి బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఆ అమ్మాయికి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ మే ఉన్నారు కదా, వారితో ఉండి ఫోటోలు తీసుకునింది. ఆ అమ్మాయి 14 పేపర్లు కంప్లీట్ చేసింది. అతి కష్టం అంతే కదా. కానీ శ్రమదేవత ఆరాధన చేసి చూపించింది. ఇప్పుడు లక్షణంగా భగవంతుడు ఆదరించి ఇప్పుడు అమెరికాలో ఉంది, పెళ్లి చేసుకుని. చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో ఉద్యోగం అంటే ప్రాక్టీస్ చేయొచ్చు, తర్వాత దీన్ని చేయొచ్చు. మీరు పెన్షన్ ఫండ్స్ ఎక్కడ పెట్టాలి, మీ గ్రాట్యుటీ వస్తే ఎంత ఇవ్వాలి, దానికి ఈ రోజు నుంచి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఈ లెక్కల పైన కూడా ఉంటారు వాళ్ళు. మీరు ఉద్యోగంలో చేరించి రిటైర్ అయ్యే రోజు మీకు 10 లక్షలు ఇవ్వాలి, మీ దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలి, మీరు ఈ డబ్బు నేను ఎంత వేయాలి, రెండు కలిపి ఆ రోజు 10 లక్షలు కావాలి, నేను ఏ రేట్లో అంటే ఇంత లెక్కలు ఉంటాయి దాంట్లో. ప్రతి సంవత్సరం డైనమిక్స్ ఉంటుంది, అంతా కూడా మ్యాథమెటిక్స్. ఓకే. మీ మల్టీ లాంగ్వేజెస్ కూడా వచ్చని విన్నాం సార్ మేము. అది ఏ లాంగ్వేజ్లు? మల్టీ లాంగ్వేజ్ అంటే పెద్ద కాదు, కానీ భాషాపరంగా వస్తే నాకు మాతృభాష ఇట్స్ ఎ డైలెక్ట్ కాల్డ్ తంజావూరు మరాఠీ. మరాఠీలో ఈ పక్క దేశస్థాస్ అంటారు. దాంట్లో కర్ణాటక ప్రాంతం నుంచి ఈ పక్కకి చేరుకోవడం వల్ల కన్నడ భాష మాతృభాష అయిపోయింది. తిరుపతిలో ఉన్న దానివల్ల తెలుగు, మద్రాసులో చదువుకోవడం వల్ల
కాస్త తమిళ్, స్కూల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇంగ్లీషు, హిందీ రావడం. ప్రవృత్తి రీత్యా ఎప్పుడైతే మనం స్కూల్లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠలో నేను MAIMT అని ఒక కోర్స్ చేశాను సార్, మాస్టర్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిక్స్, మేనేజ్మెంట్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ కాకుండా ఆ కోర్సులో సంస్కృతంలో మాధ్యమం ఉండేది కాబట్టి అక్కడ సంస్కృతం నేర్చుకున్నాం సార్. అంటే BL చేసి MCOM చేసి BL చేసిన తర్వాత CA ఇన్స్టిట్యూట్లో 2 కోర్సులు చేసాం. ఒకటి ఫ్రాడ్ డిటెక్షన్ పైన, ఫారెన్సిక్ ఆడిట్ అండ్ ఫ్రాడ్ డిటెక్షను, తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్తో పాటు ఈ MAIMT కోర్స్ ఫస్ట్ తిరుపతిలో పెట్టినప్పుడు మాస్టర్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేసి అప్పుడు సంస్కృతం నేర్చుకోవాల్సి వచ్చింది. అవసరాన్ని. ఇప్పుడు యాక్చువల్గా మా అబ్బాయితో కలిసి ఫ్రెంచ్ నేర్చుకుంటున్నా. ఇంకా గురుగారు ఆదేశించి ఇంకొక జర్మన్ కూడా కొద్ది పరిచయం ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మా సీనియర్స్ కొందరు చెప్పేటోళ్ళు యూ షుడ్ బి ఎ పాలీగ్లాట్ అని చెప్పేసి. పాలీగ్లాట్ అంటే ప్రపంచంలో ఎక్కడిపోయినా బతికేదానికి ఉందనేసి. కానీ దురదృష్టవశాత్తు ఒక భాష యూత్ హాస్టల్స్లో ఉన్నప్పుడు దాన్ని నేర్చుకోలేకపోయినా. ఎస్పరాంతో అని ఒకటి ఉంది సార్. ఎస్పరాంతో అనేటువంటిది విశ్వభాష. అది విజయ్ కుమార్ గారు ఉన్నారు, మన పాప చనిపోయారు. వారు ఉన్నంత వరకు మనకి ఆయన విలువ తెలియదు మాకు. వారు రాసిన పుస్తకం ఉంది కానీ అది ప్రొనౌన్సియేషన్ బట్టే. ఫస్ట్ మనకి కడప CUDE అని ఉండేది, ఇప్పుడు KADE అని అది అట్లే వచ్చింది ప్రొనౌన్సియేషన్ బట్టి. ఆ ఎస్పరాంతో కూడా కాస్త యూత్ హాస్టల్స్ ఇన్ఫ్లుయెన్స్లో నేను తొందరగా నేర్చుకోవాలని ఆశపడుతున్నా. క్లాసెస్ కండక్ట్ చేస్తామన్నారు, మనుషులు కావాలి దానికి. సో ఈ రోజుల్లో భాష నేర్చుకోవడానికి ఎన్ని మంది ఇష్టపడతారో తెలియదు, కానీ అది విశ్వ భాష. అవసరం, చాలా అవసరం సార్. ఇప్పుడు మీరు వేరే యూరోప్ కంట్రీస్కో లేకపోతే రష్యాకి పోతే ఫ్రెంచ్కి సంబంధించి మీకు అవగాహన ఉందన్నారు, లేదు ప్రారంభిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఇంకా మీకు తెలిసిన ఇతర భాషల్లో ఏదైనా ఒక మంచి వాక్యం అయినా చెప్పగలరా? హిందీ కాకుండా ఇక్కడ ఈ ఫారిన్ దీంట్లో సార్ సంస్కృతంలో అయితే మీకు రేడియోలో మన రోజుల్లో ఒకటి వచ్చేది, కేయూరాణపి భూషయంతి మనిషిన నా స్నానం నా విలేపనం నా హారా నా ఇది, లాస్ట్లో వాగ్భూషణం భూషణం అంటారు. అది ఇప్పటికీ మర్చిపోలేనటువంటిది. ఆ రోజుల్లో సుభాషితాల్లో వచ్చేటువంటిది కేయూరాణపి, అంటే ఇవన్నీ కేయూరాలంతా కదరా, వాగ్భూషణం భూషణం అనేటువంటిది. వాటిపైన మాట అనేటువంటిది చాలా ఎంత బాగుండాలి అనేటువంటి. మహాభారతంలో పాంచాలిని ఒకసారి అమ్మవారిని ఒకసారి చెప్తారు, పూసగుచ్చినట్టు మాట్లాడుతున్నా, విరాట్ పర్వంలో చెప్తారు. ఎలా మాట్లాడితే ఆమె మాట పొందిక చూస్తే నువ్వు మటుకు సేవిక కాదు, నువ్వు రాజ కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయిగా అనిపిస్తున్నావు, లక్షణాలన్నీ కనిపించేస్తాను అనేటువంటిది. మనం చదువుకున్నామని కాదు సార్, ఆ విజ్ఞత కావాలి. విద్యా దదాతి వినయం, వినయం దదాతి పాత్రత. అవన్నీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇంకా చిన్నప్పుడు మాకు దీనిలో చెప్పేటోళ్ళు, ప్రియవాక్య ప్రధానైన త్రిష్యంతి సంతి సర్వే జంతవః తస్మాత్ ప్రియం వక్తవ్యం వచనేక దరిద్రత అనేసి. ఏం సార్ బాగున్నారా అని అడిగేదానికి ఏం దరిద్రం నీకు, బాగా దరిద్రం ఏంది? సో అలాగా మనకి ఆ చదువు కూడా మనల్ని అలానే మెత్తగా తీసుకెళ్ళాలి, దానివల్ల పాజిటివిటీ పెరుగుతుంది సార్. అలాంటిది సంస్కృతంలో సాగరానికి పెద్ద పెద్ద భాషకు మూలం సంస్కృతం ఉంది కదా. అన్నిటికీ ఎంతైనా సరే ఈ ఊర్లో మనకి విద్యాపీఠం ఉండడం అనేటువంటిది అదృష్టం. సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటే కూడా అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. దాదాపు రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనటువంటి అవకాశం మనకు తిరుపతిలో ఉంది. అవును సార్, చాలా ప్రతి ఊర్లో సంస్కృతంలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు సార్. కానీ మన భాషా గణాంకాల్లో టిక్కు పెట్టడానికి మొహమాట పడతారు నా సంస్కృతం చేసి. దశమస్కందం మీరు అమ్మ నాన్న అనంత సంస్కృతమే కదా, అక్కడి నుంచి అది నా సంస్కృతం తెలిసిన ఒప్పుకోవట్లే ఎవరు. మనకి ఇంగ్లీష్కి ఇచ్చినంత మర్యాద మనం సంస్కృతానికి ఇవ్వటంలే, అది తెలియదు. ఏదో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, మెకాలే ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది మనకి. మనం దాన్ని చెడ్డాలేమో దీన్ని చెడ్డాలేమో. మనకి భక్తి కోసం నేర్చుకున్న విద్యలు ఇవంతా అంతే, క్లరికల్ దీనికోసం. కానీ మనకి స్పిరిట్ కోసం నేర్చుకునేటువంటి దీంట్లో ఎన్నైనా కావచ్చు. అంతే, అది పూజ రూపంలోనూ చూడొచ్చు, స్పిరిట్ మేనేజ్మెంట్ పరంగా హేతువాదంలోనూ ఉండొచ్చు, ఈ వాదంలోనూ ఉండొచ్చు, చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రుద్రం నమ్మకం చమకం తీసుకున్నారనుకోండి, గుళ్ళో చెప్పుకుంటే రుద్రం నమ్మకం శివుడిని ఇచ్చేస్తున్నారంటారు. అది హేతువాదిగా మాట్లాడామనుకోండి, ఫస్ట్ ఒక ఆఫీసర్ని తీసుకుంటాం, వీడు మన పని చేసి పెడతాడా లేదా ఎవరిని పని చేసుకోవడం, అది రుద్రం. నమో భగవతే రుద్ర అని మొదలు పెట్టేస్తాం.
మళ్ళీ నమస్కారం పెడతాం, నమో 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 నమస్కారం పెట్టి ప్లీజ్ చేసుకుంటాం. ఏం కావాలరా అంటారు, చామే అంటే నాకు ఇది కావాలా నాకు ఇది కావాలా నాకు ఇది కావాలా అని అడుగుతూ ఉంటాం. అంటే అదే రోజు అంటే మన అన్వయం పరచుకోవడంలో ఉంటుంది అంతే, సింపుల్. మనకి ఏం కావాలా అనేటువంటి అదే. ఇంకా చిన్న ఉదాహరణ వ్యక్తీకరణ. అదే మరి మనకి దీంట్లో కూడా అబద్ధం ఎప్పుడు చెప్పొచ్చు అనేటువంటిది మీకు తెలిసే ఉంటుంది. ఎవరో ముందు చెప్పొచ్చు అని. యాక్చువల్లీ మీరు చూసి అంతకన్నా మించి అవసరమే లేదు అబద్ధం చెప్పేది. వారి జాకులు వైవాహిక మొదలు పెట్టేస్తారు, అంతకన్నా మించి అవసరమే లేదు కదా. ఎగ్జాక్టివ్ ఇది చిన్న సుభాషితంలో చెప్పేశారు, అంతే కదా. అంతకన్నా మించి ఇంకే లేదు సార్. సంస్కృతం అనేది అన్నిటికీ మూలాధారంగా ఉండే సంస్కృతం కావాలి సార్, వ్యాపం చెందాలి, మన గర్వపడాలి. నేను సంస్కృతంలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నా ఫ్రెండ్ క్రిస్టియన్ నేను చెడ్డోడుగా చూడక్కర్లా, అంతే కదా. నా ఫ్రెండ్ ఇస్లాంలో ఉన్నవాడిని చూడక్కర్లా. నాకు ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఆర్ఎస్ఎస్, నా ఇస్లామే, నా క్రిస్టియానిటీ సామాజికంగా ఒక నేపథ్యాన్ని కలిసి బతకాలి, తప్పదు. ఇది అబద్ధం. కానీ ఎలాంటే నేను మీ దీంట్లో ఎంకరేజ్ కాకూడదు, నేనే గొప్ప, నేను ఈ స్కూల్లో పోతే ఈ దావలో పోతానా, ఇది నా ట్రాక్, ఇతరులు గౌరవించడం అనేది ఇది నా 4-వీలర్ ట్రాక్, ఇది నా 2-వీలర్ ట్రాక్, అంతవరకే కలిసిపోదారా, అంతే. నా వ్యక్తిగతమైనటువంటిది అంటే అందరూ కావాలి. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒకసారి ఇట్లే వివాహం కాకముందు, వివాహం వద్దన్న రోజుల్లో పడుకొని ఉంటే తెల్లవారుజామున ఒకసారి ఒక చిన్న కళ్ళు వచ్చింది. కల్లో నేను ఇంకో మిత్రుడు అట్లా పోతూ ఉంటే ఒక చిన్న కొలను దగ్గర పోయి నిలబడుకుంటే ఆ కొలలో నుంచి ఒక విరాట్ స్వరూపం ఒకటి వస్తుంది, పెద్దది. ఇంత గడ్డం పెట్టుకొని, ఇంత టోపీ పెట్టుకొని, ఎంత చేసి ఆ పై నుంచి ఇలా చేయిస్తాడు. వెంకటనాథ్ ఐఎమ్ జీసస్ అంటాడు. నేను పొరపాటును కూడా ఎక్కడ క్రికెట్ ఆడుకునేదాన్ని తప్ప మనకి చర్చ్ సైడ్ పోయే అలవాటు లేదు, గుళ్ళకి పోయేదే కష్టం. ఇంక చర్చికి ఎక్కడికి పోతాం అనేసరికి ఆ కొలను కూడా ఎట్లా ఉందంటే వైట్ పెయింట్, చాలా మంది తెల్లగుడ్డలు వేసుకొని కిందకు చూస్తున్నారు, అన్ని బాగా సుస్పష్టంగా కనిపిస్తా ఉంది కళ్ళు. సరే మరుసటి రోజు ఉదయం లేస్తేనే మామూలుగా కాఫీ లేదే మనకి రోజు మొదలు పెట్టదు. పరిగెత్తాను పక్క మా వీచవర డేవిడ్ అని ఒక అతను ఉన్నాడు, మిలిటరీలో రిటైర్ అయ్యాడు. ఆయన అడిగితే నాకన్నా మించి మా ఆవిడ చెప్తుంది ఉండు అన్నాడు. ఆమె బైబిల్ తిప్పి జాన్ అనే చాప్టర్లో ఇది ఉంది అక్కడ. మరి ఇప్పుడు చెప్పండి, నేనేమో గుళ్ళకు పోయేటవాడిని, జాన్కి దాని నాకు ఏం సంబంధం? దాంట్లో సారాంశం ఏమిటంటే, ఒక అవటివాడు ఆ చాప్టర్లో ఆ కొలంలో ఎవడైతే స్నానం చేస్తాడో వాడు పునీతుడవుతాడు అని బైబిల్లో రాశారు. హీ విల్ బికమ్ పునీతుడవుతాడని, శాంక్ట ఇదవుతాడని, ప్యూరిటీ వస్తుందండి. ఈ అవిటివాడు ఏం చేశాడు, కొలను వరకు వచ్చాడు కానీ కొలంలోకి దేగలేకపోతున్నాడు. సరే కొలను బయట కూర్చున్నాడు. ఆ అవిటివాడిని చూసి అందరూ డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ అవిటితో వాడు డబ్బులు ఇస్తుంటే వాడు సుఖంగా ఆహా ఇదే బాగుందిరా నాకు అనుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు కోపం వచ్చి రే వాడిని తీసుకొచ్చి స్నానం చేయించండి రా అంటారు. ఏరా అంటే హీఈస్ ఫీలింగ్ విత్ హిస్ పొజిషన్ కంఫర్టబుల్ విత్ హిస్ క్రిపుల్డ్నెస్. దట్ షుడ్ నాట్ బి. క్రిపుల్డ్నెస్ వాడు సెల్ఫ్ పిట్టీతో వాడు సంతోషపడుతున్నాడు, అది కాదురా అని చెప్పేసి. దట్ ఈస్ ది మారల్. ఓకే, కష్టపడరా అంటే నెగిటివ్ ఏం చెప్పలే కదా, ఏ మాత్రంలో అయినా కూడా మంచిగా చెప్తారు, నెగిటివ్ చెప్పలేదు కదా, చెప్పలే. సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఏరా ఎక్కడ పోయి వచ్చావు మా నాన్న అడిగారు. పాపం వారు బతుకున్నారు ఆ రోజున. నాన్న ఈ మరి నాకు డ్రీమ్ కళ్ళు వచ్చింది, స్వప్నం వచ్చింది. ఏంటంటే మా నాన్న రియాక్షన్ అప్పుడే గడ్డం చేసుకుంటూ, నాన్న కాఫీ తాగుతూ గడ్డం చేసుకుంటూ, ఆయన నిద్రలేస్తే అలవాటు అది. గురు దర్శనం అయిందిరా, పోయి దర్శనం చేసుకురా పో అన్నాడు. మరి మీరు అర్థం చేసుకోండి, నా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ మాట అనడం అనేటువంటిది అసలు అబ్బిత్తి. గురువులు దర్శనమైంది, పోయి దర్శనం చేసుకురా పోరా అన్నాడు. ఆనందంగా అసలు ఏమనాలి దాన్ని, ఆయన కూడా గురువే కదా, అంతే కదా. మళ్ళీ ఆలోచిస్తే మా నాన్న చెప్పిన దానికి జీసస్ ఈజ్ నాట్ ఎ గాడ్, ఈజ్ ఎ సన్ ఆఫ్ ఎ గాడ్. గురువే కదా, అంతే కదా, దేవుడు కాదు కదా. ఆయన చెప్పిన దానికి పొందాను అంటే పెద్దోళ్ళు ఎట చెప్పారు చూడండి మాకు. మళ్ళీ మా ఫ్రెండ్ని అడిగా ఏ రా ఇట్లుంది అంటే బైబిల్ తెచ్చిచ్చాడు. ఇప్పటికీ మీ వెనకాల కనిపిస్తుంటుంది ఓల్డ్ న్యూ టెస్టమెంట్. దాన్ని చదివా, ఎంత సింపుల్గా ఉంది. మాకు మిగతా వాళ్ళు వస్తూ ఉంటారు, మా ముస్లిం ఫ్రెండ్స్ అంటారు ఇక్కడ ఎందుకు రా న్యూ టెస్టమెంట్ ఉంది, అయ్యి పోయి నీ దగ్గర ఇక్కడ ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఆశ్చర్యం. గురు దాన్ని చదివితే తప్పే ఉంది, నేను అశుద్ధం పెట్టుకోవట్లేదు కదా బాబా. ఇదే మరి మాకు సునీల్ అని ఒక క్రిస్టియన్ స్టూడెంట్ కేరళ నుంచి వచ్చాడు నా దగ్గరికి, ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. ఒకరోజు ఏదో డౌట్ వస్తే సునీల్ పూజ మందిరం తీసి ఆ పైన బైబిల్ని తీసుకురా అన్న. వాడు వణికిపోయాడు సార్. అంతవరకు వాడు లడ్డు ఇస్తే తినేటోడు కాదు సార్.
లడ్డిస్తే తినేటోడు కాదు. మేము ఎప్పుడైనా గుళ్ళకి పోతే బయట నిలబడుకునేటోడు. ఈ గో అండ్ కమ్ సార్ అంటాడు. వాడు తెలుగు రాదు. అంతేలే. ఎప్పుడైతే వాడికి బైబిల్ వాడికి తెలియదు, ఎప్పుడు పూజ మందిరం తీయడు కదా, రేపు పైన బైబిల్ ఉంది దేవరా అన్న ఏదో డౌట్ వచ్చే ఒక ఫ్రెండ్ అడిగితే, ఆ రోజు నుంచి వాడు ప్రసాదము స్వీకరిస్తాడు. మేము గుళ్ళకి పోతే లోపల దండం పెడతాడు, చూసేటోడు కాదు. కానీ మా మతమైన గౌరవమే కదా, మీ మత మాకు ఎంతో గౌరవం. ఏంటి అసలు నో ఇట్ సార్ అండి. అంతే కదా. మళ్ళీ అడిగేటోండి ఆదివారం చర్చికి పోయేవారా అనేసని. వాడు పెంతుకోస్ట్ క్యారెక్టర్. వాడు వెతుక్కొని అక్కడ వాడు బైబిల్ నోటుకు వచ్చి మలయాళంలో. వాడు ఆ రోజు వాళ్ళ నాన్న చెప్పాడు ఈ మరి జరిగింది అన్న అనేసి. అప్పుడు అర్థమైంది మా వాళ్ళకి. మనం ప్రేమించేది ఒకటైతే జరిగేది ఒకటి. అంతే కదా. అందరిని ప్రేమించడం లేరండి. నేను ఇప్పుడు బైబిల్ పక్కన పెట్టుకొని చదివినంత మాత్రం నేను కుళ్ళిపోను చెడిపోను ఏం కాను. దానిలో ఉన్న మంచిని తీసుకోవడం. నేను నెగటివ్స్ వద్దు, నాకు వద్దు, పాజిటివ్స్. ఓకే సార్, రైట్. పోతే మీద సార్, మీ వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి ఎదిగి అదేవిధంగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి మీ చార్టెడ్ అకౌంట్ లైఫ్లో ఇంకా కూడా ఫ్యూచర్లో పిల్లలకు సంబంధించి నెక్స్ట్ తరానికి సంబంధించి ఎన్నో పుస్తకాలు రాయాలని మీ ఆశ ఆకాంక్ష నెరవేరాలని ఆశిస్తూ మా విశ్వారివ్యూ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం సార్. నమస్తే. అదేవిధంగా మీ గురువుల యొక్క ఆశీర్వ బలం కూడా మీరు అనుకున్నది సాధిస్తారనే నమ్మకం మా విశ్వారివ్యూ ఆశిస్తోంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ మారి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నేను బతకాలి, నాతో పాటు నలుగురు, లివ్ అండ్ లెట్ లివ్. మన సాంప్రదాయంలో ఆశీర్వాద మంత్రంలో సర్వే జనా సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలి, నేను ఒక్కడే కాదు. అంతే కదా, మన సమాజం సర్వే జనా సుఖినో భవంతు అంటారు. అంటే నేను సంతోషంగా ఉండాలి, నాతో పాటు అందరూ సంతోషంగా ఉండాలి. సంతోషమైనటువంటిది ఎప్పుడు పచ్చదనం కావాలి, అంతే కదా, ఆ గ్రీనరీ కావాలి. అలాగా హ్యాపీనెస్ గ్రీనరీ కోసమే, దట్ ఈస్ ది ఓన్లీ ఆబ్జెక్టివ్ ఇన్ మై లైఫ్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని మీరు యూట్యూబ్కి పరిచయం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా 9573456006కి కాల్ చేయండి. మీ అమితమైన ఆలోచనలతో గొప్ప యూట్యూబర్గా మారండి. మర్చిపోకుండా మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.